సప్తవర్ణాలు కలబోసి లేత గులాబీ రంగులో కనిపించే ఈ పుష్పం పేరు నాగమల్లి. హైందవ మరియు బౌద్ధ సంస్కృతులతో ముడిపడి ఉన్న పుష్పం ఈ నాగమల్లి. శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ పుష్పాన్ని అధికంగా శివ పూజకు వినియోగిస్తారు. శివలింగాన్ని ప్రతిబింబించే ఈ పుష్పం చాలా విచిత్రంగా ఉంటుంది. మధ్యలో శివలింగం చుట్టూ 1000 పడగల నాగు ఉన్న దృశ్యం. అదేవిధంగా ఈ శివలింగంపై 1000 పడగల నాగు ఉన్న ఉన్నట్టు కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఈ పూలను ప్రత్యేకించి శివునికి అభిషేకంలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అదేవిధంగా బౌద్ధ క్షేత్రాల్లో కూడా ఈ పూలను బుద్ధునికి సమర్పిస్తారు. పర్లాంగు దూరం వరకు ఈ పూల సువాసన విస్తరిస్తుంది. సప్తవర్ణాలు కలబోసి విరబూసే ఈ పూలు 6 రేకులు ఉంటాయి. తొడిమకు కూడా 6 రేకులు ఉండడం విశేషం. నాగమల్లి భారీ వృక్షాలుగా పెరుగుతాయి. చెట్టు మొదట్లోనే ఇవి విరబూస్తాయి. శివాలయాల్లో అధికంగా ఈ చెట్లను పెంచుతారు. ఈ పూలు ఎంత సువాసన భరితంగా ఉంటాయో వీటి కాయలు అంత దుర్వాసన వెదజల్లుతాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లో ఈ చెట్లు ఉన్నాయి. ఈ నాగమల్లి సువాసనలకు సర్పాలు చేరుతాయని చెబుతారు. పాములు ఎక్కువగా ఉంటాయని రైతులు చెప్తారు. ఆయుర్వేదంలో వీటి భాగాలు అనేక విధాలుగా ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోని నారాయణపురం, అదేవిధంగా పంచదార్ల పుణ్యక్షేత్రాల్లో ఈ చెట్లు ఉన్నాయి. ప్రకృతిలో చాలా విచిత్రాలు ఉన్నట్టే ఈ పుష్పాన్ని చూస్తే భగవంతుడు ఈ పుష్పాన్ని చాలా చిత్రంగా సృష్టించాడని తెలుస్తుంది. మీలో ఎంతమంది ఈ నాగమల్లి పుష్పాన్ని చూశారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.